వేమూరు నియోజకవర్గం కొల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన ఘర్షణలో ముగ్గురిపై ప్రత్యర్థులు కోడి కత్తితో దాడి చేసినట్లు కొల్లూరు ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు. కొల్లూరు గ్రామానికి చెందిన 2 గ్రూపుల వారు స్టేషన్ వద్ద జరుగుతున్న ఘర్షణలో పాల్గొనగా దున్న చింతయ్య, చొప్పర చింతయ్య, గొడవర్తి తేజ అనే వారిపై ప్రత్యర్థులు కోడి కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. వీరిని ప్రాథమిక చికిత్స నిమిత్తం వేమూరు హాస్పిటల్ కు తరలించగా తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకుని వచ్చినట్లు వివరించారు. ప్రాణాపాయం ఏమీ లేదని, వీరిలో 2కి మాత్రమే కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆ ఊరు కొల్లూరు సార్. నా పేరు చింతయ్య. సెంటర్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా పోలీస్ స్టేషన్ దగ్గర మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని ఆగాం. అక్కడ ఏదో ఘర్షణ జరుగుతుందని చెప్పేసి అని వెళ్తే అక్కడ వీళ్ళతో పాటు వచ్చాడని చెప్పేసి అని వీడు కూడా అతను కోడి కత్తి పెట్టి పొడుస్తాం జరిగింది. అక్కడ స్టేషన్ లో వేరే ఆయన గొడవ దేనికి జరిగింది తెలియదండి. మా వాళ్ళు ఉన్నారని ఆగాం. అక్కడ ఏదో మా వాళ్ళకను వేరే వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది ఏందని చెప్పేసి అని ఆపుదామని వెళ్తే ఆ కత్తిపోట్లు అనేవి అవుతారం పడటం జరిగింది. అది ఎస్ఐ గారు చూసి మమ్మల్ని వేమూరు హాస్పిటల్కి తరలించారు. దగ్గరుండి చూస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో తెనాలి చేరస్తాం జరిగింది సార్.